కాపురం క్రేజీ కాపురం. ఐషు కాఫీ, ఐషు కాఫీ. కాఫీ అనగానే ఎప్పుడూ నవ్వుతూ కాఫీ కప్పు చేతిలో పెట్టే మనిషి ఇప్పుడు కాఫీ అన్నా పలకట్లేదు. అక్క పూరి చేసావా? ఇడ్లీ కూడా చేశాన్రా. ఆహా సినిమాలో చంద్రమోహన్లా మీ ఆయన నిన్ను ఇంటికి వంట మషిన్ చేసేసాడనమాట. అదేం లేదమ్మా, అభికి పొద్దున పూట కనీసం 2 రకాల టిఫిన్స్ ఉంటే గాని ఇష్టపడ్డు కదా. ఆ అమ్మాయిని చూసి నేర్చుకో. నీ మొహానికి ఎప్పుడైనా 2 రకాల టిఫిన్ చేసి పెట్టావా? మీరెప్పుడైనా రెండో టిఫిన్ కావాలని అడిగారా ఏమిటి? లేదనుకో. ఏమిటో ఈ మధ్య అభి ఏం చేసినా 2 రకాలు అడుగుతున్నాడు. 2 రకాల? ఎప్పుడు అడిగా? ఐషు, ఒక విషయం అడుగుతాను చెప్పవే. ఈ మధ్య మీరు ఎక్కడికైనా హాలిడే ట్రిప్ కు వెళ్లారా? హనీమూన్ తర్వాత ఎక్కడికి వెళ్లలేదమ్మా. అంటే కుదరలేదు. అభి బిజీ కదా, ఆఫీస్ వర్క్, పైగా సాఫ్ట్వేర్ జాబ్ అంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అంతేనా లేక అల్లుడు గారి సినిమాలో మోహన్ బాబులా? అల్లుడు గారు బంగారం. బంగారం బంగారం అన్నాక తరుగు మరుగు ఉంటది కదా, అయినా ప్యూర్ గోల్డ్ ఎక్కడ దొరుకుతుంది? నాన్న, అభి ఆ టైప్ కాదు. సరేనే, ఆ టైప్ కానప్పుడు పెళ్ళాన్ని హాలిడే ట్రిప్ కూడా తీసుకెళ్లలేనంత బిజీ అయినప్పుడు ఆ సంపాదించిన సొమ్మంతా ఏం చేస్తున్నట్టే? ఒక మంచి నగ లేదు, నట్రా లేదు, ఒక మంచి బట్ట లేదు, ఉండేదేమో అద్దె కొంప. అమ్మా, ఆయన ఎంత సంపాదిస్తున్నారో నేను అడగను, ఆయన చెప్పరు. అదేంటమ్మా నువ్వు అడగవా? అడిగినా చెప్పడా? నాను రెండోదే కరెక్ట్. నువ్వు చెప్పిందే కరెక్ట్. మీ ఆయన్ని నీ పెళ్ళైన కొత్తలో అడిగానమ్మా, పెళ్లి పుస్తకం సినిమా సీడీ తీసుకురమ్మని. దాని బ్లూరో ప్రింట్ కూడా వచ్చింది, ఇంకా తీసుకురాలేదు. అయినా అల్లుడు గారికి ఎన్ని ఖర్చులుంటాయో. ఎన్ని ఖర్చులున్నా మేనేజ్ చేయాలి. పెళ్ళాం కోసం కాకపోతే ఇంకెవరి కోసం ఖర్చు చేస్తారు? అయినా అదొక ఆటలేమ్మా. మీ ఆయనకి రావాలంటే అది కలే. ఈ మధ్య అభి పగలు కూడా కలలు కొంటున్నాడు. అభిని ఆ కలలేవో కాస్ట్లీగా కనుమను. కనీసం అప్పుడైనా నువ్వు హాలిడేకెళ్ళొచ్చు, అది కూడా అమెరికాకి. కాస్ట్లీగా కల్లో. అమ్మా, టిఫిన్ చేయండి. అభితో నేను మాట్లాడతాను. అమ్మో అమ్మో అమ్మో, ఫ్యామిలీ పొద్దున నాకు ఎత్తెట్టారుగా, ఇంకేముంది పవర్ కట్టు. ఒరే అభి, అర్జెంటుగా మనీ వేటలో పడాలరా, పడు. అమ్మయ్యా, ఈ విధంగానైనా మన కోరికలు తీర్చుకోవచ్చు. అబ్బో, అమ్మా పగిలిపోయిందిరా. అభి, నా ఫ్రెండ్ డైమండ్ నెక్లెస్ కొనుక్కుంది, నాకు కొనిస్తావా లేదా? అల్లుడు, మా గదిలో ఏసీ పాడైపోయింది, బస్సులో జర్నీలా రాత్రి గడుస్తుంది, కొత్త ఏసీ కొంటావా కొనవా? అల్లుడు, సమ్మర్ వచ్చేసింది, రోజు టాకీస్ కెళ్లి సినిమా చూడాలంటే ఇబ్బందిగా ఉంది. ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టించు. బావా, మా అబ్బాయి నీరో బంగారు పల్లెలో ఫోన్ చేస్తాడంట, నాకు కూడా కావాలి. మనకి గోల్డ్ డైనింగ్ సెట్ కొను. అభి బాబు, వాషింగ్ మిషన్ మోటార్ కాలిపోయింది, కొత్తది కొంటారా లేదా? రే మనవడా, ఎన్నాళ్ళిలా పాత ఫ్రేమ్ లో ఉండాలిరా, ఓ మంచి ఫ్రేమ్ కొనొచ్చుగా. నీ తాతలే. భగవంతుడా, ఇప్పుడు ఇవన్నీ కొందాలంటే డబ్బు కావాలి, ఎక్కడి నుంచి తాను?
సార్ 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 ఏం జరిగింది సార్? ఆ ఎదవలు ఏటీఎం పగలగొట్టి 25 లక్షలు తీసుకుని పారిపోతున్నారు. డబ్బు అవసరం నాకు ఉంది అంటే నేను కూడా ఇలాంటి పని చేయాలా? చేస్తే ఏమవుద్ది? అమ్మో వదిలే, క్రైమ్ మనకి సూట్ అవుతుంది. ఏదైనా లాటరీ తగిలితే బాగుండు. అబ్బా రండి బాబు రండి, రండి బాబు రండి. 100 కొట్టు, ప్రైజ్ మనీ కొట్టు. రావాలి బాబు రావాలి, జల్దీ జల్దీ రావాలి బాబు. 100 కొట్టు, ప్రైజ్ మనీ పట్టు బాబు. రావాలి బాబు రావాలి, 100 కొట్టు, ప్రైజ్ మనీ పట్టు బాబు. సిగ్గుపడక బాబు, పెద్దాయన రావాలి బాబు. రింగు దేని మీద పడితే అది మీ సొంతం బాబు. రావాలి బాబు రావాలి. కాయ్ రజక్కాయ్, కాయ్ రజక్కాయ్. ఎంత? 100. 100 ఇస్తే రింగ్ ఇస్తా. రింగ్ దేని మీద పడితే అది మీ సొంతం బాబు. అవునా? అవును బాబు. 1,00,000 రూపాయలు చెక్క. చెక్కు మార్చుకుంటే క్యాష్ అవుద్ది బాబు. 1,00,000 రూపాయలు. చాలా పెద్ద అమౌంట్. ఆలోచించిన ఆశాభంగం. రావాలి బాబు రావాలి. కాయ్ రజక్కాయ్. నేనేస్తా. వెయ్యి బాబు. ఒక్క రింగు తీసుకో బాబు. ఒక్కటి ఒక్కటి. అరే అయ్యగారిని చూడండి, రింగు తీసుకుని గురి చూస్తున్నారు. అయ్యగారిని చూడండి అందరూ. కాయ్ రజక్కాయ్. పడకపోతే ఇంకోటి ఇస్తావా? ఇంకో 100 ఇస్తావా? వద్దులే, రింగులో నా ఫింగర్. వెయ్యాలి బాబు వెయ్యాలి. కాయ్ రజక్కాయ్. లక్ష లక్ష వేశాడు రా. చచ్చాను. అరే అయ్యగారు, అల్లావుద్దీన్ అద్భుత దీపం గెలుచుకున్నారు బాబు. మీరు చాలా లక్కీ బాబు. వల్ల వద్దినా? కాదు బాబు. మరి నేను లక్కీ ఎందుకు అవుతాను? మడిచి పెట్టుకో. బాబు డ్రెస్ నీట్ గా వేసినట్టున్నావు. చదువుకోలేదా? ఉన్నా. అరే లాటరీ రూల్స్ తెలిసినట్టు లేదు బాబు గారికి. అరే పావయ్య. పొద్దున లేచి ఎవడ మొహం చూశాను. 100 బొక్క. అరే పావయ్య పో. గోకు 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 గోకు. రేయ్, దొరదుంటేనే కదా గోక్కునేది. ఈరోజు స్నానం చేశాను, దొరదలేదు. స్నానం చేయనప్పుడు ఆలోచిస్తాను. గోకు గోకు గోకు. గోకు గోకు గోకే. ఎవరది? నేను ఇప్పుడు ఈ పిల్లని గోకితే నన్ను షీ టీమ్ తో అరెస్ట్ చేయించాలని కుట్ర పనుతోంది. ఎవరా? టెన్షన్ వల్ల వాయిస్ కనిపిస్తున్నాయి. రాత్రి అయితే దయ్యాలు కనిపిస్తాయేమో. అవును, అసలు ఈ దీపం నాకు ఎందుకు పనికొస్తుంది? దీంతో ఐషును ఒక రాత్రి మాయ చేయొచ్చు. అందుకు వాడుకుందాం. దీపం వస్తావే, పనికొస్తావు.
కోకు మై ఫ్రెండ్ కోకు. ఎవడరా నువ్వు? గోకాలా? ఏం గోకాలరా? ఎవరిని గోకాలి? అసలు నాకు ఈ గోకుడు ఉపదేశం ఇస్తున్నా గోకేశ్వరరావు గారు ఎవడరా? ఎవడాడు? ఒరేయ్ ఫూల్, నీ చేతిలో దీపాన్ని గోకరా. ఏమవుతుందిరా? గోకితే ఏమవుతుంది చెప్పు, ఏమవుతుంది? సరేరా నువ్వు చెప్పవుగా, గోక్తాను. గోక్తాను. ఇలా గోక్తుంటే అదిగో ఆ బెంచ్ గా నాదైపోద్దా? చెప్పరా. గోక్తాను అయిపోద్దా? తుప్పట్టేటి గోక్తాను. చెప్పరా రిజల్ట్ ఏంటి చెప్పు. గోక్తున్నాను 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 గోకాను. నమస్కారం సార్. రండి సార్. సార్ ఎక్కండి సార్, మన కారే సార్ ఇది. బెంజు. అవును సార్, ఎక్కండి సార్. హే జూడ్ కమాన్. ఐఎమ్ జానీ. అంటే నువ్వు అసలు వాడవా? నేను వాడితేనే కదా నువ్వు దీంట్లోంచి బయటకు వచ్చింది. నేను అడిగింది మెదడు గురించి కాదు, దీపం గురించి. అర్థమైంది. నువ్వు కాదు మీరు ఈ దీపం నుంచి బయటకు వచ్చిన జానీ. యా, కొన్ని జనరేషన్స్ నుంచి హ్యాండ్స్ మారి ఐఎమ్ బోర్డ్. నా బాసు నీదే లాస్ట్ సెకండ్ అని చెప్పి పంపించాడు. రియల్లీ? నాదే లాస్ట్ హ్యాండా? నీకు 3 గోకుళ్ళు ఛాన్స్ ఉంది. కారు కోసం 1 వాడేసావు, ఇంకో 2 సార్లు గోకోవచ్చు. అవునా? అందుకే నాకు మండుద్ది. నేను గోకమన్నది చెయ్యని కాదు, దీపాన్ని. అర్థమైంది. ముందు నా మనసులో పగా ప్రతీకారం ఫినిష్ చేస్తా. ఆఫ్టర్ దాట్ ప్రేమ అనురాగం డీల్ చేస్తా. అరగంట సీరియల్ కి 10 నిమిషాలు టైటిల్ చేసినట్టు ఈ సోదంతా చెప్తావేంటి? నీ రెండో కోరిక చెప్పు. అయితే వినండి, నా బాస్ గాడు జాబ్ పోయి రోడ్డు మీదకి వచ్చేయాలి. నేను వాడి ప్లేస్ లో బాస్ అయిపోవాలి. డన్. Please be seated. లోపల. ఈ జెంటిల్మెన్ ఎవరు? చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. రియల్లీ? థ్యాంక్ యూ లవ్లీ. నీ పేరేంటి? మీరన్నదే లవ్లీ. హలో, ఫోన్ చేసి పిలిచింది నేను. వెళ్ళి ప్రాజెక్ట్ ఫైల్స్ పట్రా. ఎలా? మీరులా నా వెంటే ఉంటారా? సింపుల్ ఈక్వేషన్ మై బాయ్. ఆ దీపాన్ని గోకేసి జానీ నువ్వు వెళ్ళిపో అనేసి వెళ్ళిపోతా. ఎలా కోరుకోమంటారండి? ఎలా కోరుకోమంటారు? టైం ఇవ్వరా? నాకు టైం కావాలి. చెప్తున్నా కదా, అలా కోరుకోను నేను. ఆ స్వీటీని కోరుకో, ఇచ్చేస్తాను. స్వీటీనా? అమ్మో వద్దు, చాలా రిస్క్. అయినా నాకు ఆడి వైఫ్ ఉందిగా, మళ్ళీ స్వీటీ ఎందుకు?
అయితే వేరేది కోరుకో. నాకు కొంచెం టైం కావాలి సార్. ఐ వాంట్ సమ్ టైం. నీ ఎదురుగా జీని ఉన్నా నీ కన్ఫ్యూజన్ పోలేదంటే నువ్వు జీవితంలో బాగుపడు. ఇదిగో ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయి. దేనికి? నీ బాస్ ప్రస్తుతం ఏం చేస్తున్నాడో వాట్సాప్ లో పంపాను. బాబు ఇది చాలా డెలికేట్ జాబ్ బాబు. దయచేసి బార్గెనింగ్ చేయకండి. ఓ 10 రూపీస్ ఇప్పించండి బాబు. వదలరాయా 5 రూపీస్ ఇస్తా. బాబు ఇప్పించండి. వదలరాయా. సరే ఎవరిదయ్యా? యాహూ! నా పగ చల్లారింది. పగ చల్లారితే చల్లారింది కానీ కాఫీ చల్లారకుండా చూసుకో. ఇప్పుడు ఆ ఎరినవు అవసరమా? నీ మూడో గోకుడు కూడా అయిపోతే నేను వెళ్ళి ఫ్లైట్ ఎక్కుతా. ఆగేహ, ఆలోచించాలా? నీ కోసం గడియారం ఆగిపోవచ్చు కానీ నేను ఆగను. హాయ్ యశు. మీరు అది ఫ్రెండ్ ని. నైస్ మీటింగ్ యు. సేమ్ టు. అభి, నువ్వేదో ఫ్యాంటసీగా ల్యాంప్ కొనుక్కున్నావు. దానికి బోల్డ్ అంత తుప్పుంది. నాకివ్వు, క్లీన్ చేసేస్తాను. అమ్మో, నేనేమను. అమ్మో, గోకడం వద్దు. ఐసు, గత ఏడాది మిస్ విశాఖ నువ్వే కదూ? కాదు, గత ఏడాది కూడా ఇది మిస్సెస్ అభియే. దీనికంత సీన్ లేదు. ఇదిగో నీ బిహేవియర్ ఏం బాలేదు. ఐ డోంట్ లైక్ ఇట్. డార్లింగ్, నీ భార్యని గోకాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నా ఏజ్ 10,000 ఇయర్స్. నిజం, నాకు 8,000 భార్యలున్నారు. 8,000 ఒక్కొక్కరితో ఒక్కో రోజు. నువ్వు ఆ శాఖలోంచి బయటపడి ఇది మూడోసారి గోకేస్తే నేను వెళ్ళి వాళ్ళతో రొమాన్స్ చేసుకోవాలి. అబ్బా, ఇదంతా హర్రిబరిగా తెలియ విషయం కదా. నాకు కొంచెం టైం కావాలి. ఇంకెంత టైం కావాలి? క్విక్. జానీ, మావాడికి డైమండ్ నెక్లెస్ డన్. నెక్లెస్ ఏంటి? నెక్లెస్ జ్యువెలరీ షాప్ అడగొచ్చు కదా. అడగచ్చు. సారీ, ఈ కోరిక క్యాన్సిల్. జానీ, మా మాంగర్ గదిలో కొత్త ఏసీ డన్. అల్లుడు అడిగేదేదో స్విట్జర్లాండ్ లో విల్లా అడగొచ్చుగా. చల్లగా రొమాంటిక్ గా ఉంటా. ఇది కూడా క్యాన్సిల్. జానీ, మా అత్తగారికి హోమ్ థియేటర్. అల్లుడు అడిగేదేదో మల్టీప్లెక్స్ అడగచ్చు కదా. ఇది కూడా క్యాన్సిల్. జానీ, నా బామ్మర్ది గారికి 3 పూట్ల 3 ఫుల్ మీల్స్. అడిగేదేదో చాక్లెట్ ఫ్యాక్టరీ, ఫ్రూట్ మార్కెట్ అడగచ్చు కదా. ఏంట్రా, చాక్లెట్ ఫ్యాక్టరీయా, ఫ్రూట్ మార్కెట్? నువ్వు కాదు, నేనే క్యాన్సిల్ చేస్తున్నా. క్యాన్సిల్. ఇదిగో జానీ, మా తాతయ్య ఫోటోకి ఓ గోల్డ్ ఫ్రేమ్ డన్. రేయ్ మనవడా, అడిగేదేదో మా తాతయ్యని బతికించమని అడగొచ్చు కదరా. అభి వద్దమ్మా. అసలు నాకేం కావాలి? నేనేం అడగాలి? దీపం గోకెడుకు ఆన్సర్ చెప్తాది. మళ్ళీ ఆ తర్వాత అడగటానికి గోకటానికి ఛాన్స్ ఉండదు. నువ్వు ఆగవయ్యా మగడా. అసలు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. నాకు కొంచెం టైం కావాలి. క్యారియన్, ఈలోగా పబ్కెళ్ళి టైం పాస్ చేసి వస్తా. పబ్కి వెళ్తావా? యా, నువ్వా? ఈ గెటప్ లోనా? ఒడ్డు పొడుకు హ్యాండ్సమ్ గా ఉన్నావు. అక్కడ నేను ఎవరన్నా గోకితే? డోంట్ వరీ మై బాయ్. అక్కడ ఎవరైనా నన్ను గోకితే వాళ్ళతో నేను ఎంజాయ్ చేస్తా. ఈ దీపం గోకుతో దీంతో నువ్వు ఎంజాయ్ చెయ్యి. సర్లే గాని పబ్కొస్తావా? అక్కడ బోల్డెన్ చిక్స్ ఉంటాయి. చిక్సా? చిప్స్ తెలిసి తింటారు. ఈ చిక్స్ వీడితో ఏం చేస్తారు? నువ్వు నాగ చైతన్య జనరేషన్ అనుకున్నా. కాదు, నాగేశ్వరరావు జనరేషన్ మనిషివి. చిక్స్ అంటే అమ్మాయిలు పబ్బులు ఉంటారు. స్కర్ట్లు, స్కిన్ టైట్ బనియన్స్ వేసుకుని మత్తెక్కించే సూపులతో వచ్చే. అంటే నాకు రావాలని ఉంది కానీ మా ఆవిడ తెలిస్తే నన్ను తిడుతుంది. భార్యకి భయపడేవాడి నువ్వే మొగాడివే. అక్కడ నీకేదైనా ఫిగర్ నచ్చితే అర్జెంట్ గా దీపం కోకేయచ్చు. నా పని కూడా అయిపోతుంది. బాబు, మా ఆవిడ తెలిసిందనుకో ఇక్కడ నా పని అయిపోద్ది. నువ్వు బయలుదేరు. ప్లీజ్. నేను కూడా ప్లీజ్ బయలుదేరు. సరే గాని నేను వచ్చే టైంకి దీపం కోకటానికి రెడీగా ఉండు.
1 టైం సెటిల్మెంట్. నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టకు. మంచిది. ఓకేనా? ఆ. బాయ్. మూడో కోరిక చాలా జాగ్రత్తగా కోరుకోవాలి. నా లైఫ్ సెట్ అయిపోవాలి. ఏం కోరుకోవాలి? మూడో కోరిక చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అసలు జానీనే జీవితాంతం ఇక్కడ ఉండేలా చేసుకుంటే అప్పుడు మనల్ని మించిన తోపు ఎవడు ఉన్నాడు కదా. ఎస్. ఇదిగోండి. ఈ వేషం ఏంటే? జరిగిందేమిటంటే ముత్యమంతా పసుపు ముఖమంత ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా ముత్తు మురి పాలలకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు 6 కాయలు కాయా. వామ్మో! ఏడి ఏడి 3 పువ్వులు 6 కాయలు. జానీ జానీ ఎలా జానీ జానీ జానే జానే శుభ్రంగా తోమేశానవి. ఏమైంది అల్లుడు గారు? పాలేమైనా ఇరిగిపోయిందియా? ఈ మధ్య ఆయనకి డే డ్రీమింగ్ ఎక్కువైంది నాన్న. డే డ్రీమింగ్ అంటే ఏంటి? డ్రై క్లీనింగ్ లాంటిదా? డే డ్రీమింగ్ అంటే పట్ట పగలు కలలు కండం. టార్చర్ గా ఉంది. ఇవ్వండి. అంటే ఏం లేదురా, మరి నాకు ఆలీబాబా అద్భుత దీపం ఉంటుంది చూసావా, అది దొరికినట్టుగా డ్రీమ్ వచ్చింది. నాకే కనుక ఎవరైనా మ్యాజిక్ అనిపించి ఏదైనా కోరుకోమంటే ఏం కోరుకుంటా తెలుసా? మా బావని మార్చామని. I'm Johnny. నీ బామ్మర్ది మీద దాడి చేసినందుకు గృహహింస చట్టం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నా.